నీ సంతానానికి ఆమె సంతానానికి అంటే నీ సంతానం అంటే క్రీస్తని, స్త్రీ సంతానం అంటే క్రీస్తని, లేదా నీ సంతానం అంటే సర్పం అని, ఆమె సంతానం అంటే క్రీస్తని వాళ్ళు చెప్తున్నారు. వెరీ గుడ్. మనం ఏం ప్రశ్నించామంటే మేము దానికి సమాధానం కావాలండి మాకు. స్త్రీ సంతానం క్రీస్తు అయితే పురుష ప్రమేయం లేకుండా క్రీస్తు పుట్టాడు. సో సర్ప సంతానం అన్నా కూడా శరీరాల కలయిక లేకుండా పుట్టిన వాళ్ళే. కరెక్ట్ అండి. అది సర్ప సంతానం అనగా శరీర కలయిక కాదు. ఆమె సంతానం అనేది శరీర కలయిక లేకుండా ఎలా క్రీస్తు పుట్టాడో స్త్రీ ఈ సర్ప సంతానం కూడా శరీర కలయిక లేకుండా పుట్టారు అని మేము అంటున్నాం. దానికి మీరు సమాధానం చెప్పాలి. తర్వాత దానికి కాస్త క్లారిటీ ఇవ్వండి అన్న. అంటే దాని అర్థం ఏంటంటే అపవాది ప్రేరేపింపగా వాడు ఆలోచనల ప్రకారంగా బ్రతకడమే. అంటే పాపము చేయవాడు, ఇందాక మనం చదివిన రిఫరెన్స్లో పాపం చేయవాడు ప్రతివాడు అపవాది సంబంధి. దీన్ని బట్టి అపవాది పిల్లలు ఎవరో తెలుసుకుంటున్నాం క్లియర్గా. 1 యోహాను 3 8, 9, 10 వచనాలు పాపము చేయవాడు అపవాది సంబంధి. నేను ఇప్పుడు దేవుని కృపలు బాగున్నాను, నేను రేపు పాపం చేస్తే ఆ గంట నేను పశ్చాత్తాప పొందేదాకా నేను అపవాది సంతానాన్ని. నేను పశ్చాత్తాప పొందిన తర్వాత కడగబడిన తర్వాత మళ్ళీ నేను దేవుని సంతానం అవుతాను అన్న. ఇప్పుడు ఇంకొక మాట ఒక్కసారి నన్ను చూపించండి. ఇంకొక మాట ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రుల గర్భాల గుండా పుట్టిన మనము యేసును అంగీకరించిన తర్వాత దేవుని పిల్లలం అవుతున్నాం. అంటే దేవుని పిల్లలము అని మనం పిలవబడడానికి క్రీస్తును అంగీకరించి ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుస్తుండగా మనం దేవుని సంబంధులు. సో అంటే అక్షయ బీజమునుడు దేవుని వాక్యము వలన దేవుడు మనల్ని కన్నాడు. సో అపవాది సంతానము అని చెప్పడంలో అపవాది ఆలోచనలు, వాడు ఆది నుండి నరహంతకుడు అబద్ధికుడు కాబట్టి అబద్ధమాడు ప్రతివాడు అపవాది సంబంధి, నరహంతకుడు అపవాది సంబంధి, వ్యభిచారి మరి అపవాది సంబంధి. ఎలా అంటే సర్పం వ్యభిచారం చేసిందని మూడెత్తరేమో. మళ్ళా దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమైనది, దేవుడు వ్యభిచారించవద్దన్నాడు, వ్యభిచారం చేస్తే అపవాది సంబంధి. ఇలా దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించి దేవుని ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తించి ప్రతి ఒక్కడు అపవాది సంబంధం అని చెప్పడంలోనే సర్పసంతానం అనే పదాలు ఉపయోగించబడ్డాయన్నది అన్న మాట్లాడుతున్నారు. కొద్ది క్లారిటీ అంటే ఆయన ఫ్లోలో క్లారిటీ ఎక్కడ మిస్ అవుతారని నేను కల్పించుకున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ వెళ్ళి ఆ నక్కతో చెప్పు అని ప్రభు హేరోదు గురించి మాట్లాడిన విషయం కూడా మేము ప్రశ్నించాం. హేరోదు నక్క అయితే హేరోదు నక్కకు పుట్టినందుకు నక్క అయ్యాడా? వీళ్ళు సర్పానికి పుట్టినందుకు సర్ప సంతానం అయ్యారని లాజిక్ పెడితే హేరోదు నక్కకు పుట్టాలి అప్పుడు. అండ్ ఇంకొక ప్రశ్న కూడా మేము అడుగుతున్నాం ఏంటంటే సర్ప సంతానం లేదా సర్పములారా అనే మాటను పట్టుకుని ఒక వ్యక్తి సర్పానికి పుట్టినట్టు శారీరకంగా అయితే యేసుక్రీస్తు క్రైస్తవులందరితో కూడా ఒక మాట అన్నాడు, మీరు తోడేళ్ళ మధ్యకి గొర్రెలు వెళ్ళినట్టు వెళ్తున్నారు కానీ పాము వల్ల వివేకంగా ఉండమన్నాడు. అంటే క్రైస్తవుల్లో బోధించడానికి వెళ్ళే వాళ్ళందరినీ కూడా పావుల్లా ఉండమన్నాడు. అంటే అర్థం ఏంటి? అంటే సర్పసంతానం అయిపోమని దేవుడే ప్రోత్సహిస్తున్నాడా? కాదండి. సర్పము అనే మాట సర్పానికి పుట్టిన దానికి సంబంధించింది కాదు. యేసు కానీ యోహాను కానీ మీరు సర్పములారా సర్ప సంతానములారా అన్నా, మీరు సర్పం వల్లే వివేకంగా ఉండమని చెప్పినా ఇది పోలిక. అంటే సర్పం వల్లే వాళ్ళు సర్పం వల్లే విషం కలిగిన వాళ్ళగా ఉన్నారని, సర్పం వల్లే వివేకం. ఎందుకంటే అది ఎక్కడ నక్కిందో ఎవరికి తెలియదు. అది సైలెంట్గా ఉండి దాని పని దాన్ని చేసుకుని పోతుంది. కాబట్టి వీళ్ళు తోడేళ్ళు కాబట్టి మీరు జాగ్రత్తగా మీ పని మీరు చేసుకుని వెళ్ళండి అని వివేకం గురించి పోల్చాడు. వాళ్ళదేమో చెడ్డ బుద్ధి గురించి పోల్చాడు. అంటే ఒకరు సర్పంతో పోల్చడం అనేది ఆ పోలిక స్వభావంకి సంబంధించింది తప్ప పుట్టుకు సంబంధించింది కాదు. పుట్టుకు సంబంధించింది అయితే యేసుప్రభు అందరినీ కూడా సర్పాలకు పుట్టమని చెప్పినట్టు అవదండి, మనల్ని పాములు అయిపోమని అన్నట్టు అవదా? సో క్లియర్గా ఇది ఒక స్వభావానికి పద్ధతికి ఇందాక సోదరులు చెప్పినట్టుగా ఆ స్వభావం అపవాది స్వభావం ఎవరిలోకి పనిచేస్తుందో, ఎవడు దాని చేత ప్రేరేపించబడతాడో వాడు మాత్రమే అపవాది సంతానం అవుతారు. తర్వాత దీని ప్రారంభంలో సోదరులు మన ముందు కొన్ని అంశాలు పెట్టారు, మీరు కూడా దాని గురించి మాట్లాడారు. అయితే ప్రసవ వేదన ఎందుకు పెట్టారు? అసలు ఆ మాట కరెక్ట్గా చదివితే ప్రసవ వేదన అనేది ముందే ఉంది. ప్రసవ వేదనని మిక్కిలి అధికం చేస్తున్నాను అంటే ఆల్రెడీ బిడ్డ గర్భం అవడం పిల్లలు అవడం అంటే అనే సిస్టమ్ ఉందని అక్కడే చెప్తున్నాడు. ప్రసవ వేదన అనేది ఉంది. దాన్ని అంటే స్త్రీకి యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి అదే, దాన్ని అధికం చేశాడు. మేబీ ఎవ్రీ మంత్ దానికి సంబంధించిన ఇబ్బంది పడడం అప్పుడే వచ్చి ఉండొచ్చు డెలివరీస్లో, అంతే కదా. మాట ద్వారానే మనం పుట్టాలి మనం. కాబట్టి అలా మాట ద్వారా కాకుండా ఇప్పుడు భార్యాభర్తల కలయిక ద్వారా గర్భాల గుండా పుడుతున్నామంటే
ఆ వ్యభిచారమే కారణం అని చెప్తారు. కానీ అక్కడ వచ్చిన స్పష్టంగా అంటే మార్క్ గారికి కానీ బ్రెన్హాం గారికి కానీ ఎస్, ఈ సందర్భం అర్థం కాకే వాళ్ళు అలా మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అది మీరు లిఫ్ట్ చేసిన చాలా ముఖ్యమైన అంశం, మంచి పాయింట్ వచ్చింది మనకి. ఎందుకంటే ముందే ప్రసవేదన ఉంది కదా, ఇంక దాంట్లో ఏముందంటే అవక పుడతదని క్లియర్గా ఉన్నట్టే కదా. అవును అవును. నీ ప్రసవ వేదనను మిక్కిలి అధికం చేస్తున్నాను. నీకు ప్రసవ వేదన ఉంది, దాన్ని ఎక్కువ పెంచేస్తున్నాను, ఎందుకంటే నీ వలన తప్పు అంటే జరిగింది తప్పు కాబట్టి. చేయకముందే వారిద్దరు కలయిక ద్వారా బిడ్డలు పుట్టాలన్నది దేవుని ఆశీర్వాదం. ఎస్, 100%. మీరు ఫలించి ఇంకెందుకు మీరు అంటారు, ఎందుకంటే నువ్వు ఫలించనాలి కదా. ఆజ్ఞాతిక్రమం తర్వాత హెచ్చించేదని అన్నాడంటే ముందు ఉన్నదనే కదా. అంతే కదా, అది కూడా అర్థం కాలేదు మరి వీళ్ళకి ఈ మర్మాలు ఎలా మర్మాలు చెప్తున్నారు? కదండి మరి. వాళ్ళు ఏమంటారంటే సర్పము తప్పు చేయకముందు నడిచేదని, ఆ తర్వాత నడవట్లేదు, పాకాలి అన్నాడంటే ముందు నడుస్తుంది కదా అంటారు కదా. వెచ్చిస్తాను అంటే ముందు తక్కువనే అర్థమవుతుంది కదా. క్లియర్. ఎస్, పర్ఫెక్ట్ లాజిక్ అండి, ఇది పర్ఫెక్ట్ లాజిక్. అండ్ 100% అవ్వక ముందే ప్రసవేదన ఉంది. అండ్ మీరు ఫలించి అంటే మీరిద్దరు కలిసి ఫలించండి, భూమిని నిండించండి అని అర్థం తప్ప ఈయన ఫలిస్తాడు నువ్వు హెల్ప్ చెయ్యి అని కాదు. అసలు మీరు ఫలించి అభివృద్ధి చెందంటే మీరిద్దరు కలుస్తారు, దాని ద్వారా ఫలం మీరు పిల్లలు కంటారు, మీరు ఫలించి భూమిని నిండిస్తారని క్లియర్గా దేవుని ఆశీర్వాదంలోనే మీ బోధ తప్పు అనేది ఉంది. దేవుని ఆశీర్వాదంలోనే మీ బోధన క్లియర్గా తప్పని ప్రభు మాట్లాడేసాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది దానికి కూడా మీ ఉద్దేశంలో ఏమైనా ఆన్సర్ ఉంటే దాన్ని కూడా చెప్పాలి. తర్వాత మీ భర్తపై వాంఛ కలుగును, ఇవన్నీ ప్రభు ఇందాక ఈ సోదరులు మాట్లాడారు. ఎవరిని శపించాడు అంటే అవ్వను శపించాడు, ఆదాముని శపించాడు, తర్వాత సర్పాన్ని, ఎందుకంటే ఆ తనలోకి రావడానికి అపవాదికి అవకాశం ఇచ్చినందుకు, తన బాడీలోకి రావడానికి అపవాదికి అవకాశం ఇచ్చినందుకు అవ్వను సర్పాన్ని చెప్పించి తన బాడీలోకి రావడానికి అవకాశం ఇచ్చేది కాబట్టి బాడీని చెప్పించాడు. నువ్వు ఇంక పాకాలే, ఇంక నీ పరిస్థితి ఇది. పండు తినేలా చేసాడు కాబట్టి ఆ యుక్తిని వాడి పండు తినేలా చేసాడు కాబట్టి నువ్వు ఇంకా ఫ్రూట్స్ కానీ ఏం తినకుండా మట్టి తింటావు అని చెప్పించడం జరిగింది. అపవాదిని కూడా ఈ సంతానం క్లారిటీ ఇవ్వండి ఇక్కడ. అసలు సర్పం యొక్క స్వరూపాన్నే మార్చాడంట. ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు? దేనికి ఆధారాలు ఉన్నాయండి ఇప్పుడు వరకు చెప్పినట్లో మాత్రం వాళ్ళకి సర్పం యొక్క దీనికి ఆధారం లేదన్నా పోనీ 4 గంటలకు చేసి 40 గంటలకు లేవండి, 45 ఇప్పుడు 50 అయిపోయినాయి ఈ ప్రశ్నలు. దేనికి ఆధారం లేకుండా ఉంది పరిస్థితి. అయితే సాతాన్ని ఏమని చెప్పించాడు, అతను ఆ సంతానం నిన్ను తొక్కుతాడు, నీ పరిస్థితి ఇలా ఉంటుందని సాతాన్ని కూడా చెప్పించడం జరిగింది. అయితే ఆదాముని చెప్పించినప్పుడు నేలను ఎందుకు చెప్పించాలి, నేలను సేద్యం నీకు ఇవ్వదని ఎందుకు అనాలంటే ఇందాక సోదరులు కూడా దాని గురించి మాట్లాడారు. నేల నుంచి వచ్చిన చెట్టు పండు తినొద్దని చెప్తే దానికే పండు తినొద్దని చెప్తే దాన్ని తిన్నాడు. ఇప్పుడు ఆ నేల సారం ఇవ్వడం మానేసింది, ఎందుకంటే నేలలోంచి వచ్చిన చెట్టు యొక్క పండు తిన్నందుకు నేల సారం ఇవ్వడం మానేసింది. నేల నుంచి వచ్చిన చెట్టు పండు తిన్నాడు కాబట్టి మళ్ళీ నువ్వు మన్ను అయిపోతావు అని శపించబడ్డాడు. నేల నుంచి వచ్చిన చెట్టు చక్కని పండు విషయంలో తన ఆజ్ఞ మీరినందుకు ఆ నేల ఈసారి ముళ్ళ పొదలో గచ్చ పొదలో తనకివ్వడం జరుగుతుంది. దానికి అది పండకుండా ఇతర కష్టపడితే కానీ పండనే పరిస్థితి వచ్చింది. అందుకు నీ నిమిత్తం నేల శపించబడితే ఎవరికి నష్టం? నేలకు కాదు, ఆదాముకే నష్టం. అది శపించబడి నీకు సారం ఇవ్వదు, నిన్ను ఇబ్బంది పరుస్తుంది అని ఆ శాపాలన్నిటిలో కూడా నిజానికి అవ్వే గనక వ్యభిచారం ద్వారా చేస్తే ఆదాముని ఎందుకు శపించాలండి? అసలు ఆదాముకి ఏంటి సంబంధం? అండ్ ఇంకొక క్వశ్చన్ నేను యాడ్ చేస్తున్నాను ఏంటంటే, ఆదామ నువ్వు చేసింది ఏంటంటే నీవు నాకు ఇచ్చిన స్త్రీ తాను తిన్న పళ్ళలో ఆ వృక్ష పళ్ళలో కొన్నింటిని తెచ్చి నాకు ఇచ్చిందంటే అర్థం ఏంటి మీ భాషలో? తాను తిన్న పళ్ళల్లో కొన్ని తెచ్చి నాకు ఇచ్చిందంటే మీరు దయచేసి వీడియోలో అన్నా, ఎందుకంటే మీరు రానని చెప్పేశారు, మీరు అక్కడి నుంచి వీడియోలు చేస్తారు, మేము ఇక్కడి నుంచి వీడియోలు చేయమని అన్నారు. 1Sలో బహుశా నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ రావచ్చు, కానీ బ్రెన్హాం సంబంధించిన బోధనలు మాత్రం ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు వదలకూడదని ఆల్రెడీ వాళ్ళు పూర్తిగా డిసైడ్ అయిపోయారండి. ఎప్పుడైనా డల్ అవుతున్నప్పుడు మీరు ఫోన్ చేసి కొంచెం రెచ్చగొడుతుండండి దయచేసి, ఇప్పుడు దాకా రెచ్చగొట్టినట్టుగా. అండ్ క్వశ్చన్ ఏంటంటే, ఆ వృక్ష ఫలాలలో కొన్నింటిని తెచ్చి ఆదాముకి ఇస్తే నేను వాటిని తిన్నానన్నాడు. నేను వాటిని తిన్నానన్నాడు. అందులో ఇంకా అవక ప్రమేయం లేదు, తెచ్చివ్వడమే అవక ప్రమేయం. అంటే అర్థం ఏంటి మీ భాషలో చెప్పండి. అంటే నేను కొంచెం ఇంకా అంతలాగా మాట్లాడలేను క్రాంతి గారిలాగా. మీరు మీ భాషలో దయచేసి ఆన్సర్ చెప్పండి. ఆ పళ్ళల్లో కొన్నింటిని తెచ్చి ఇవ్వడం అంటే ఏంటో. దీనితో సుమారుగా 50 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. నీ భర్త పైన వాంఛ కలుగును అన్నాడండి. ఎందుకంటే ఈమె తెచ్చి ఇచ్చి నువ్వు తిను అంటే తినేశాడు.
ఇప్పుడు ఆమెను ఏం చేశాడంటే భర్త విషయంలో వాంఛ, అంటే భర్త లేకుండా బ్రతకలేననే పరిస్థితి. అంటే ఇప్పుడు జనరేషన్ పక్కన పెడితే తాగేసొచ్చు కొట్టినా భర్తతోనే ఉంటుంది. ఎందుకుంది? బట్టలు సర్దుకుని 15 రోజులు వెళ్తానని 3 రోజులకు వచ్చేస్తుంది. ఎందుకు? భర్త ఎడల వాంఛ ఉండడం వల్ల భర్తకు లోబడుతుంది, భర్త మాట వింటుంది. భర్తకు లోబడకుండా భర్తతో చేయించినందుకు వాంఛ కలిగించి భర్తకు లోబడేలాగా తిట్టినా కొట్టినా, ఒకవేళ ఒక మాట అన్నా, లేదంటే అతను పట్టించుకోకపోయినా భర్తని ఎడబాయక ఉండేలాగా చేశాడు ఆమెను, ఏలును. అదే కదా దానికి అర్థం, అదే కదా. అంత ముందేంటి సహకారులు, ఇప్పుడేంటి ఏలడం కోసం. ఇప్పుడు నేను ఒకరిని ఏలాలంటే అడుగు నా మీద రెస్పెక్ట్, నా కింద లోపడకపోతే ఉంటుందండి, ఉండదు. అందుకని ఏం చేసాడు, వాంఛ కలగజేసి సహకారులుగా సంతోషంగా ఉండాల్సిన వాళ్ళ ఏలేలాగా అధికారిగా చేసి దానికోసం ఆమెకి అవి ఆ వాంఛ కలిగే విధమైన శిక్ష. దీంట్లో ఎక్కడా కూడా ఆమె వ్యభిచారం చేసిందనో మరొకటనో అందుకు తగిన శిక్షనో ఎక్కడ లేదు. నిజంగా దీన్ని చదువుతుంటే అసలు అధికారులు 1, 2, 3 అధ్యాయులు ఎంత ఆనందంగా హాయిగా చెట్లు పళ్ళు రైట్ ఇది చేసేది ఎంత బాగుందండి. దాంట్లోంచి ఈ ఒక చెత్త కలపడం వల్ల ఎన్ని బూతులు, ఎన్ని పెడార్థాలు, ఎన్ని ప్రశ్నలు, 50 ప్రశ్నలు పుట్టేసినాయి ఒక అధ్యాయంలోంచి. ఉత్తి 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2 అధ్యాయుల నుంచి 50 ప్రశ్నలు పుట్టి వాటికి సమాధానం చెప్పేవాళ్ళు లేక మా దాంట్లో కలిస్తే కానీ మీకు అర్థమవుదు అని చెప్పే దుస్థితికి మీరు వెళ్ళిపోయారని మీరు అర్థం చేసుకోండి దయచేసి అండి. ఇంకా మధ్యాహ్నం నుంచి బ్రన్హామ్ గారు చెప్పిన అబద్ధాలన్నీ రుజువులతో, బ్రన్హామ్ గారు చేసిన మోసాలన్నీ రుజువులతో, బ్రన్హామ్ గారు తనను హెచ్చించుకున్న విధానం, బ్రన్హామ్ గారు మనుషుల్ని అమాయకులుగా చేయడానికి చిత్రీకరించిన విధానాలన్నిటినీ గురించి మేము చెప్పబోతున్నాం. ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేయండి. ముఖ్యంగా మా సహోదరులైన బ్రన్హామ్ అనుచరులు నిజంగా ప్రేమతోనే ఈ మాట పలుకుతున్నామండి. ఎందుకంటే సర్పసంతానం బోధ నీచమైంది కాబట్టి కొన్నిసార్లు మేము దాన్ని బట్టి బాధతోనూ కోపంతోనూ వ్యంగ్యంగానూ మాట్లాడి ఉండొచ్చు. కానీ మేము ఇలా కలుసుకోవడానికి కారణం ఒకరి చీరాల నుంచి ఇంకొకరు ఎక్కడి నుంచో మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మేము వస్తున్నాం. ఎందుకంటే ఆయన అడిగారు, ఆయన 25,000 20,000 ఖర్చు పెట్టే వ్యక్తి, మాకు భోజనం పెడుతున్న వ్యక్తి, అసలు మనకు నోరు తెరిచన్నా దాన్ని అడగలేము, మేము చేయలేకపోతున్నాం ఆయనకి. ఒక విధంగా మా ఆంధ్ర పరిస్థితులు కూడా అటు ఇటుగా ఉండడం వల్ల ఎంత ప్రయాస. ఎందుకంటే మేము మా ఈగోలు హర్ట్ అయ్యి ఆ ఈగోలను సాటిస్ఫై చేసి మిమ్మల్ని బ్యాడ్ చేయడానికి కాదండి. బోధల్లో ఉన్న లోపాలను చెప్తే మీలో కొంతమంది మారి వారి జీవితాలను కట్టుకుంటారని మళ్ళా తమ రక్షకుడైన ప్రభు దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఇదే ఉదాహరణ. మనం అందరూ కూర్చున్న దాని కింద బ్రన్హామ్ ప్రసంగం యొక్క కొన్ని మాటలు పెట్టారంటే అది ఎంత దిగజారిపోతే. ఎందుకంటే క్రైస్తవులని మేము పెళ్లి చేసుకుంటే పైన వచనం పెడతాం, ఎవరైనా చచ్చిపోతే వచనం పెడతాం. ఏది చేసినా అది మంచి అయినా చెడైనా, బాధ వచ్చినా సంతోషం వచ్చినా ప్రతిదానికి దేవుని వాక్యం దగ్గరికి వెళ్తాం. మీరు పుస్తకంలోంచి మ్యాటర్ తెచ్చారంటే అది కూడా పర్ఫెక్ట్గా దీనికి మీరు అనుకునే ఉద్దేశానికి సరిపోయే వచనం తెచ్చారంటే మీరు బైబిల్ చదవట్లేదు. ఇక ఆ పుస్తకాల్లో ఎక్కడో 1963లో చెప్పిన ప్రసంగంలోది మ్యాచ్ అయింది తెచ్చారంటే వీళ్ళ బుర్రలో ఏమున్నట్టండి? ఈ బైబిల్ లేదు వీళ్ళ బుర్రలో, బైబిల్ లేదు. బ్రన్హామ్ ప్రసంగాలు ఉన్నాయి కాబట్టి ఆ గంటలతో ఉండిపోయారు. దయచేసి 2 రోజులు, ఈరోజు రేపు, బైబిల్ వ్యక్తిగానో మా వ్యక్తిగానో బ్రన్హామ్ వ్యక్తిగానో కాకుండా ఒక పరిశోధకులుగా బ్రన్హామైట్స్ అందరూ కూడా ఈ 2 రోజులు మాటల్ని విని అప్పుడు ఒక్కసారి పరీక్ష చేసుకోండి. ఎందుకంటే అంచెదినాలు ఎవరైనా మోసపోవచ్చు. ఒకవేళ అది మీరు అవ్వచ్చు, కాదని అనిపించింది అనుకోండి మళ్ళీ అందులోకి వెళ్ళిపోండి. అంతే తప్ప దయచేసి తప్పు అనే ఉద్దేశం మీద గుడ్డిగా మీరు అనుకోవద్దండి. అండ్ క్రైస్తవులంతా ఇది మీ సమస్య, ఇది మీ ఇంట్లో మీ తోటి విశ్వాసుల సమస్య, మీ ఇంట్లో ప్రభువు నమ్ముకున్న వాళ్ళ సమస్య, మీ చర్చ్ విశ్వాసుల సమస్య, ఇది మనందరి సమస్య. కాబట్టి దీని గురించి అందరూ తెలుసుకోండి, రాసుకోండి, నోట్ చేసుకోండి. ఈ బ్రహ్మమిజంలో కలిసిపోయిన మీ తోటి సోదరులని, బంధువులను అందరినీ వెనక్కి తెచ్చి వాళ్ళందరినీ నిత్యజీవం వైపు నడిపించాలనే ఉద్దేశం మాత్రం తప్ప దీంట్లో మాకు ఏ కక్ష లేదు. వాళ్ళు వార్నింగ్లు ఇచ్చారనో, తిట్టారనో, నిద్ర లేకుండా చేశారనో ఆ ఉద్దేశం మీద మేము కలవలేదండి. దీనికి ఒక న్యాయం చేకూర్చాలి, సత్యాన్ని బయటికి వెల్లడి చేయాలని మాత్రమే మేము కలవడం జరిగింది. దయచేసి మీరు ఆలోచిస్తారని నేను నమ్ముతూ నా మాటలు ముగిస్తున్నానండి.